దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వ బ్రహ్మకోటి విశ్వ విజయప్రదాత అయిన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. కీర్తన గ్రంథం 125 అధ్యాయం 1వ వచనం. ప్రియా సర్వ బ్రహ్మకోటి విశ్వ విజయప్రదాత అయిన దేవాదేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ నూతన సంవత్సర నూతన కార్యాభివృద్ధిని మనం పొందుకోవటానికి యెరూషలేము చుట్టూ పర్వతమున్నట్లు యెహోవా ఇది మొదలుకు నిత్యము తన ప్రజలైన మనందరి చుట్టూ ఉండగల గొప్ప దేవుడైన ఇది మొదలుకొని ఈ సంవత్సరం మొదలుకొని ఈ దినం మొదలుకొని ఈ నెల మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండునని ఆ మహామహుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, సర్వేశ్వరుడు మనకు తెలియపరుస్తున్నాడు. యెరూషలేము చుట్టూ పర్వతములు అనగా సీనాయి పర్వతము, సియోను పర్వతము, కలవరి కొండ, ఓరేబు పర్వతము, మోరియా పర్వతము, గెచ్చమనే కొండ మొదలగు పర్వతములు యెరూషలేము చుట్టూ శత్రువు లోపలికి ప్రవేశించకుండా కాపు కాయుచున్నాయి. అలాగే మన ఏళ్ల దేవుని కాపుదల ఉంటుంది. దేవదేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు, నూతన జయవిజయాలు మనం పొందటానికి మన ప్రియ ప్రభు తన దూతలు మనకి ఎస్కార్ట్కి ఇవ్వబోతున్నాడు. తన సన్నిధి కాంతి మనకి ఇవ్వబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీరు అధైర్యపడక ధైర్యంగా ప్రభుతో మీరు కొనసాగండి. పరిశుద్ధాత్మ దేవదేవుని నామాన్ని మహింపరచండి, ఘనపరచండి, ఆరాధించండి. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. యెహోవా మిమ్మును తనకు జయముగా చేసుకుంటూ ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామం నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు, ఏమాత్రం విడనాడడు, ఎన్నడూ విడనాడు. ప్రియ సర్వప్రియ జగత్రక్షుడైన దేవాదేవుని బిడ్డలారా, మీరు సర్వాధికారి అయిన దేవుడు బిడ్డలని గుర్తించి ఆ దేవాది దేవుడు, ఆ శబ్ద బ్రహ్మాన్ని, ఆ సర్వకోటి బ్రహ్మ విశ్వ విజయప్రదాత అయిన దేవాదేవుని మీరు ఆరాధించండి. ఆయన ద్వారానే మనకి జయము, విజయము, ఆనందాదరణ కలుగుచున్నది. ఆయన చేస్తున్న శుభవాగ్దానాల ద్వారా మన జీవితంలో జయవిజయం కలుగుచున్నది. దేవుని బిడ్డలారా, క్రీస్తునామ మహిమ కొరకు, క్రీస్తునామ ఘనత కొరకు మన జీవితాలు కొనసాగిందాం. పరిశుద్ధాత్మదేవునికి అద్భుతమైన కార్యాభిని మనం పొందుదాం. దేవుడు తన ప్రజల చుట్టూ ఉండగల గొప్ప దేవుడు, తన ప్రజలకి తన కంచి వేయగల గొప్ప దేవుడు. అంటే మనందరికీ తన కంచి వేసి తన కంచి గల తోటలో మనం ఉంచగల గొప్ప దేవుడు కనుక దేవదేవుని బిడ్డలారా, ఆ మహిమాస్వరూపుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారైన దేవునామానికి మహిమార్థంగా మీ ఈ నూతన సంవత్సరంలో ఆయన కొరకే, ఆయన నామ మహిమ కొరకే, మీ ఆశీర్వాదం కొరకు మాత్రమే ఆయనతో కొనసాగండి. ప్రభు సర్వకృప మీతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వ జగత్రక్షుడైన పరమ తండ్రి, దేవదేవ, ఇమ్మానుయేలు ప్రియకర్త, ఇశ్రాయేలు కాపరి, దయచేసి నీ ప్రియబిడ్డలను మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపం చేసుకొని ఈ సంవత్సరాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ సంవత్సరం జరుగుతుండగా మీ కార్యాలు మా జీవితంలో నూతనపరచండి. బిడ్డలందరికీ ఆయుధారుగులు, జయ విజయం, శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ దయచండి. లోటుపాట్లని సవరించండి. బిడ్డల కన్నీటిని నాట్యంగా మార్చండి. బిడ్డలకు ప్రభావం ఉన్నటువంటి ప్రతి బలహీనత నుండి ఇప్పుడే విడుదలపరచండి. యేసునామములో గొప్ప విడుదల, యేసునామములో గొప్ప కార్యం, యేసునామములో ఆదరణ, యేసునామములో సంరక్షణ బిడ్డలకు దయచేసి బిడ్డలందరికీ ఆ ఆశీర్వాదాలు, మీ దేవుళ్ళు, మీ మేలు, మీ వెలుగు, మీ జీవం బిడ్డలు దయచేయమని యేసుక్రీస్తు ఉన్నత నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.